ప్రియమైన ఎస్బిఎన్కేఎస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్కు ఈరోజు మనము నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారు, స్టేట్ కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ గారిని కలవడం జరిగింది. విషయం ఏమిటనగా ఆయన ఒక ఎస్సీ సెల్ కన్వీనర్గా ఉన్నారు కాబట్టి ఎస్సీ హాస్టల్లో జరుగుతున్న అమ్మాయిలపై అత్యాచారాలు, హత్యలపైన ఆయనను కొంత వివరణ ఇవ్వాలని తెలుసుకోవటానికి ఎస్బిఎన్కేఎస్ న్యూస్ ఛానల్ ఆయనను ప్రశ్నించడం జరుగుతున్నది. అన్న నమస్తేనే మోహన్ సార్. నమస్కారం అన్న, ఇప్పుడు భువనగిరిలో ఈ నెల 2వ తారీఖు ఒక ఇద్దరు అమ్మాయిలు చచ్చిపోయారు. భవ్య యాదవ్, వైష్ణవి రజక. ఎస్సీ హాస్టల్లో ఉంటూ వాళ్ళు 10th క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టుగా అక్కడ సంబంధిత హాస్టల్ అధికారులు, పోలీసు అధికారులు చెబుతుండగా తల్లిదండ్రులు మాత్రం ఇది ఆత్మహత్య కాదు, ఇది హత్య చేశారు మా పిల్లలని తల్లిదండ్రులు అంటున్నారు. దీనిపైన మీరు ఏమన్నా వివరణ ఇవ్వగలరన్నా? ముందుగా మీ ఎస్బిఎన్కేఎస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ భవ్య, వైష్ణవి అనే అమ్మాయిలు చనిపోవడం చాలా బాధాకరం. వారికి నా తరఫు నుండి, నా పార్టీ తరఫు నుండి, ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫు నుండి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్న. అది చాలా దురదృష్టకరం. మేము ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే 1-2 నెలలు ఇలాంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. అయితే ఇది జరిగినటువంటి సంఘటన పోలీస్ వ్యవస్థ కానీ, చట్టం కానీ వారు తీసుకున్నటువంటి ప్రక్రియల భాగంగా ఇంకా కొనసాగుతుంది. కాబట్టి మనం ఎవరు దోషులు, ఎవరు కాదు, ఎట్లా జరిగింది అనేది పోలీస్ వ్యవస్థ వారు వివరిస్తారన్న. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గడిచిన 10 సంవత్సరాల నుండి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పుదం ఏంటంటే, ప్రధానమైన తప్పుదం ఏంటంటే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఏవైతే ప్రభుత్వ హాస్టల్స్ ఉన్నాయో వాటిని అన్నిటిని వాళ్ళ అశ్రద్ధతో వారిని పట్టించుకోకుండా వదిలేయడం వల్ల అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువైనాయి. గత 10 సంవత్సరాలుగా మీరు చూస్తూనే ఉన్నారు. కొన్ని హాస్టల్లో పిల్లలు చనిపోవడం, కొన్ని హాస్టల్లో పాములు తేలివరిచి చనిపోవడం, కొన్ని హాస్టల్లో పురుగుల అన్నం చనిపోవడం. ఈ రకంగా గత 10 సంవత్సరాలుగా ఈయన పేద పిల్లలందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో చదువుకున్న పిల్లలందరూ కూడా చాలా ఇబ్బందికరంగా జరగడం జరిగింది. అది మీ అందరూ తెలుసు. అయితే ఈ అమ్మాయిలు ఎవరైతే చనిపోయినారో వారి గురించి ప్రభుత్వం చాలా క్లుప్తంగా, చాలా హృదయంతో ఆలోచించి వారి కుటుంబానికి, వారు చనిపోయిన వాళ్ళకి తీసుకొచ్చి ఇవ్వలేం, కానీ వారికి సానుభూతి తెలియజేసిన విధంగా మళ్ళీ వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తుందని మీ మీడియా సందర్భంగా తెలియజేస్తూ, వారికి ఏ రకంగా న్యాయం జరగాలని ప్రభుత్వం తెలుసు. ఖచ్చితంగా వారి ఇద్దరి కుటుంబాలకు కూడా న్యాయం చేస్తారు. అదే మాదిరిగా తెలంగాణలో ఉన్నటువంటి ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి ఈ దళితులు కానీ, బీసీలో హాస్టల్స్ కానీ, ఎస్సీ హాస్టల్స్ కానీ, మైనారిటీ హాస్టల్స్, ప్రత్యేకంగా నేను ఎస్సీ డిపార్ట్మెంట్ కోవకు చెందినవాడిని కాబట్టి ఎస్సీ హాస్టల్స్ అన్నింటినీ కూడా, రాష్ట్రంలో ఉన్న ఎస్టీ హాస్టల్ అన్నింటినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు, వారి పర్మిషన్ తీసుకొని, అట్లాగే మా చైర్మన్ ఉన్నటువంటి వారి పర్మిషన్ తీసుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క హాస్టల్ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనించి, అక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఏ రకంగా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి, కనీస సౌకర్యాలు అయితే, మినిమం నీడ్స్ అయితే పిల్లలకు అవసరం, మంచినీళ్ళే కానీ, డ్రైనేజ్ వ్యవస్థనే కానీ, కరెంటు విషయంలో కానీ, వర్షాలు పడితే కురవడమే కానీ, లేదా పెక్కులు ఊడిపడడం కానీ లేదు, కిచెన్ విషయంలో సరైన ఆహారం, పౌష్టిక ఆహారం ఇవ్వడంలో కానీ అన్ని విషయాలు లోతుగా ఆలోచించి, లోతుగా పరిశీలించి, వీటన్ని హాస్టల్లో తిరిగి సమస్యలన్నీ తెలుసుకొని
ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి నేను ఎస్సీ సెక్టర్ నాయకుడిగా ఉన్నాను కాబట్టి, ఒక దళిత నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఉన్నాను. డెఫినెట్గా అక్కడ జరిగినటువంటి ఈ 33 జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్న్నింటినీ తీసుకున్నట్టు రిపోర్ట్స్ అన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి వర్యులకు ఇస్తారు. ఇచ్చి ఖచ్చితంగా మినిమం నీడ్స్, మౌలిక సదుపాయాలు అందించే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ హాస్టల్స్ అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టిన హాస్టలే. ఒక్క కొత్త హాస్టల్ కూడా వచ్చి గడిచిన ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ ఒక్క హాస్టల్, కొత్త హాస్టల్ నిర్మించలేదు. కాగా ఉన్నాయి కూడా మూతపడ్డ పరిస్థితికి వచ్చినాయి. అవి ఎట్లయినాయి అంటే పురాణ హవేలి అంటారు, ఇందులో శిథిలావస్థలోకి తీసుకొచ్చి పెట్టేసినారు. కాబట్టి అన్నింటినీ పునర్నిర్మాణ భాగంగా ప్రతి హాస్టల్ని చదువు విషయంలో పక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు మా ముఖ్యమంత్రి వర్యులు. దాంట్లో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు. దీంట్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక ముందర ఏ హాస్టల్లో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఖచ్చితంగా పోలీస్ వారికి హెచ్చరిస్తుంది, పోలీస్ వారికి సమాచారం ఇస్తుంది. అన్న ఇంకొక చిన్న విషయము, కిరణ్ కుమార్ కంటే ముందు నుంచి కూడా ఈ హాస్టల్లో వార్డెన్స్లు అపార్ట్మెంట్స్ లేదు, నూతన అపార్ట్మెంట్స్. అందువల్ల కొంతమంది రిటైర్ కావటం వల్ల ఈరోజు ఒక్క వార్డను 4 నుంచి 5 హాస్టల్స్ను మెయింటైన్ చేయవలసి వస్తుంది. దానివల్ల కూడా ఒక్కరి వల్ల కాకుండా కూడా ఇలాంటి అసాంఘిక సంఘటనలు జరగవచ్చు కదా. మరి దీని మీద మీరు నూతనంగా ఏమన్నా అపార్ట్మెంట్కు కాంగ్రెస్ నుంచి నూతనంగా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందా? నేను అదే చెప్తున్నా సోమన్న, ఒక 10 సంవత్సరాల నుండి కాకుండా ముందు నుండి కూడా ఒక విధ్వంసం చేసి పెట్టేసినారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు విధ్వంసమైనవి, అన్ని పునర్నిర్మాణంగా చేపడతామన్నారు. అందులో ప్రధానంగా విద్యా వ్యవస్థ అనేది బడుగు బలహీన వర్గాలకు అది ప్రాణం లాంటిది, వాయువు లాంటిది, గుండె లాంటిది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అన్న గారు విద్యను ముందు ప్రోత్సహిస్తూ దానికే ప్రధానమైన ప్రాధాన్యత కల్పిస్తూ హాస్టల్స్లో మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే రిక్రూట్మెంట్ అవసరం ఉందో, ఎక్కడెక్కడ నీడ్ ఉందో, ఇక్కడ అవసరం ఉందో ఖచ్చితంగా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేయమని కూడా మేము ఒక దళిత నాయకుడిగా నేను కూడా రేవంత్ అన్న గారికి రిప్రజెంటేషన్ ఇస్తాను. అన్న మనకెందుకు కారణం అంటే మీరు అన్నందుకు ఒక ఇంట్లో 4 పిల్లలు ఉంటేనే తల్లిదండ్రులు మేనేజ్ చేయలేని పరిస్థితి ఉన్నారు. ఇట్లా వందల మంది పిల్లలకు ఒక లేడీ ఉండడము, ఆ 5-6 హాస్టల్ ఒకటే లేడీ ఉండడము, అది చాలా అది అందుబాటులో లేని సమస్య. అతనికి ఇబ్బంది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. దాంట్లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దానికి ఒక ప్రణాళికబద్ధంగా ఒక దట్టమైన ఒక మంచి రక్షణ కవచంగా ప్లాన్ చేసి ఒక రక్షణ కవచం నిధిని కూడా కేటాయించి పిల్లలకి రక్షణ బాగా ఉండేటట్టు పిల్లలందరికీ కూడా ఒక సురక్షితమైన స్థానం ఉంది అని ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తాం. అన్న ఇంకొక చిన్న విషయము, ఇప్పుడు 2వ తారీఖు చచ్చిపోయారు భవ్య, వైష్ణవిలు. ఆ తర్వాత కూడా ఇప్పటికీ ఈ 2వ తారీఖు నుంచి ఈ 20వ తారీఖు 19వ తారీఖు వరకు ఒక 15 మంది ఇదే హాస్టల్లో స్త్రీలు చచ్చిపోయారు, అమ్మాయిలే. కేసులు కూడా అయినాయి. ఆ కేసులను ప్రభుత్వము, పోలీసు వ్యవస్థ టేకప్ చేయట్లేదు. యాక్చువల్గా ఎస్సీ హాస్టల్లో జరిగిన ఈ అత్యాచారాలు, హత్యలకు సంబంధించిన తల్లిదండ్రులు చెప్తున్న ఈ విషయాలను పోలీసు వ్యవస్థ టేకప్ చేయట్లేదు అని ఒక వాదన ఉంది. అది ఒక భవ్య, వైష్ణవులే కాకుండా ఒక 15 మంది ఇప్పటికీ మన తెలంగాణ రాష్ట్రంలోనే. దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మీరు అదే విషయాన్ని ఇప్పటివరకు కూడా అసెంబ్లీ నడుస్తున్నా కూడా సీఎం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంతవరకు హోమ్ మినిస్టర్ పదవి ఎవరికాడ ఉన్నదని తెలియదు, విద్యాశాఖ పదవి ఎవరికాడ ఉన్నదని తెలియట్లేదు. వాళ్ళు తల్లిదండ్రులు రిపోర్ట్ చేయటానికి కూడా పోలీసులు కూడా ఎవరి ఆర్డర్ తోటి ముందుకు పోవాలనే విషయం కూడా వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు ఈ విషయాన్ని బట్టి చూస్తే. కాబట్టి దీని మీద మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించగలరు? ఏ విధంగా ఈ ప్రజలకు, దళిత బిడ్డలకు న్యాయం చేయగలరు? అన్నగారు సుమన్న, మాది ప్రభుత్వంలో, మా యొక్క ప్రభుత్వంలో, రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో పూర్తిగా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. మొట్టమొదటిగా 1-2 నెలలు, 9వ తారీఖు వస్తే 3rd మంత్ అవుతుంది, 2nd మంత్ రన్ అవుతుంది.
ఈ రెండు కాకపోతే ఈ మంత్రివర్గ విస్తరణ జరగలేదు కాబట్టి ఇంకా ఎవరెవరికి ఇవ్వాలి ఏమి ఇవ్వాలి అనేది ఒక ప్రణాళిక నడుస్తుంది. సరే, దానికి మీరు అడిగిన ప్రశ్న హోమ్ మినిస్టర్ ఇప్పుడు సీఎం గారే చూస్తున్నారు, ముఖ్యమంత్రి వర్యులు. దీనికి ప్రత్యేకంగా ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన అని ఏదైతే గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు ప్రగతి భవన్ అని పెట్టుకొని ఆ మహారాజుల కోటలో ఉన్నటువంటి ఆ భవనాన్ని ప్రజలకే అంకితం చేస్తూ మహాత్మా జ్యోతిరావు గారి పూలే పేరు పెట్టి ఆ భవనానికి ప్రజలు వచ్చి ఏ సమస్యనో అక్కడ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వెంబడే ఆ సమస్య పరిష్కార దిశగా పనులు జరుగుతాయని ముఖ్యమంత్రి వర్యాలు అసెంబ్లీలో చెప్పినారు, ప్రెస్ మీట్లో చెప్పినారు. అది ఓపెన్ సీక్రెట్. దీంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా అలా పోయి ఇచ్చుకోవచ్చు. ఒకటి. రెండవది, అమ్మాయిలు ఇంతమంది చనిపోయినారు అని మీరు అంటున్నారు. మరి మాకైతే అది మా దృష్టికి రాలేదు. 13 మంది చనిపోయినారు అంటే మరి ఏ కారణంగా చనిపోయినారు, ఎందుకు చనిపోయినారు, ఏదైనా ఆత్మహత్యలా, ఇంటి విషయాలా, లేకపోతే మన అసాంఘిక కార్యక్రమాలు తెలు అమ్మాయిలకి ఎవరైనా ఇబ్బందులు పెట్టినారా, ఆ విషయం అయితే ప్రభుత్వానికి రాలేదన్నా. వస్తే ఖచ్చితంగా అన్న నేను ఒక విషయం చెప్తాను. ఈ ప్రభుత్వం దళితుల ప్రభుత్వం అన్న, ఈ ప్రభుత్వం దళితుల పట్ల అపారమైన ప్రేమ గల ప్రభుత్వం అన్న. మీరు గమనించినట్టయితే ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో ప్రధానమైన స్పీకర్ పాస్టే దళితుడికి ఇచ్చిన గొప్ప ప్రభుత్వం అన్న. అంటే దళితుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంది, దళితులు అంటే ఎంత వాడికి ప్రయారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించాలా. దళిత బిడ్డలకి ఏమైనా అయితే తట్టుకోలేదు కాంగ్రెస్ పార్టీ, తట్టుకోలేదు. దట్టు మాలాంటి నాయకులు అసలే తట్టుకోలేదు. ఇప్పుడు చచ్చిన వాళ్ళు మొత్తం దళిత బిడ్డలే. దళిత హాస్టల్స్ లో జరిగిన అదే అన్న, నేనేమంటున్నా, చనిపోయినారు అని మీరు అంటున్నారు. అవును, మీరు అంటున్నారు, కానీ మా దృష్టికి ఇంతవరకు రాలేదు అంటున్నాను నేను. ఆడ కేసు పుటప్ చేస్తే మీ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి వచ్చేది. కేసు పుట్టప్ కాలేదు అంటే నేను ఒక విషయం చెప్తున్నాను. 2 మార్గాలు ఉంటాయి. ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ జరిగినా, లేదా అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, లేదు ఆ పిల్లల్ని ఫోర్సిబిలీ చనిపోయేసేసినా, లేకపోతే పిల్లలకి హాస్టల్ వార్డెన్ ఇబ్బందులు పెట్టినా, లేకపోతే పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పెట్టినా, లేదా స్టాఫ్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు, ప్రతి ఒక్కరి మీద చర్యలు ఉంటాయన్నా. ఎవరిని ఉపేక్షించేది లేదు. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది, చాలా స్పష్టంగా ఉంది. ఎవరిని వదలరు. వెరీ ట్రాన్స్పరెంట్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. స్పష్టత ఎట్లా ఉందంటే ప్రభుత్వానికి మధ్యలో ఎలాంటి గోడలు లేవు, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. ప్రజలకి ములి చెప్తున్నా, ప్రజలు ప్రభుత్వం వేరు కాదు, ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారు ప్రభుత్వం నడిపిస్తున్న విధి విధానం ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆ రిపోర్ట్స్ మీ దగ్గర ఉంటే నాకు ఇవ్వండి. నేను వెళ్ళి ప్రత్యేకంగా ఉన్నటువంటి నా కమిటీని తీసుకెళ్ళి ఎవరైతే మా దళిత విభాగం మేము టీం ఉందో మేము వెళ్తాం, కనుక్కుంటాం అసలు ఏం జరిగింది, క్షేత్రస్థాయిలో వెళ్ళి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, నిజమా అబద్ధమా అనేది దాని మీద దృఢీకరించుకొని తద్వారా ఆ రిపోర్ట్ అంతా తీసుకెళ్ళి మా ముఖ్యమంత్రి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఏదైనా పిల్లలకి ఇబ్బందులు పెట్టి, అది ప్రభుత్వ ఉద్యోగులే కానివ్వండి, లేదు ఎవరైనా ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ, లేదు ఇంకెంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఏ లీడర్ పిల్లలు ఉన్నా కానీ ఎవరిని ఉపేక్షించేది లేదు, ఎవరిని వదిలిపట్టేది లేదు. మళ్ళీ చెప్తున్నా, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అన్న. ఎవరిని ఉపేక్షించము. తప్పు తప్పే, ఎంత తోడైనా తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు. వాడికి చట్టపరమైన శిక్షలు తప్పు. ఓకే అన్న.